హే ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ప్లేస్మెంట్ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఇంకా ఏఎంఎల్ స్టూడెంట్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఈ స్టూడెంట్స్ అయితే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్కి అయితే హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్స్ అయితే ఫస్ట్ కవర్ చేసుకుంటే యు ఆర్ వెల్ ఫిట్ ఫర్ ది ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్, డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది ఇప్పుడు డిఎస్ఏ రౌండ్ అనేది మ్యాండేటరీ చేసేసారు అనమాట. డిఎస్ఏ 60% ఆఫ్ ది ఇంటర్వ్యూస్ అనేది మ్యాండేటరీ చేశారు. 60% ఆఫ్ ది ఇంటర్వ్యూస్లలో డిఎస్ఏ క్వశ్చన్స్ కొన్ని హై కంపెనీస్ వాటిలలో కొంచెం టఫ్ రౌండ్స్ అనేవి ఉంటున్నాయి. దానికి మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఓకే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూ, రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్, సార్టింగ్ అండ్ సర్చింగ్, బైనరీ ట్రీస్, హిప్ సార్ట్, ప్రియారిటీ క్యూ, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, బిట్ మ్యానిపులేషన్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అండ్ వీటిని ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే లీడ్ కోడ్లో మనకి నార్మల్గా 150 డిఎస్ఏ క్వశ్చన్స్ అని ఉంటాయి అనమాట. ఆ 150 డిఎస్ఏ క్వశ్చన్స్లలో మీరు టార్గెట్ 120, మ్యాక్స్ 120 టార్గెట్ పెట్టుకొని 120 డిఎస్ఏ క్వశ్చన్స్ని పక్కగా సాల్వ్ చేసి పెట్టుకుంటే మీకు టెన్షన్ ఏమి ఉండదు అనమాట. ఇంటర్వ్యూలో యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ లీడ్ కోడ్తో పాటు గిగ్ ఫర్ గిగ్స్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. దాంతో పాటు కోడ్ స్టూడియో ఇది ఇంకొక వెబ్సైట్ అనమాట. ఈ 3 వెబ్సైట్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఫోకస్ అయితే లీడ్ కోడ్ సరిపోతుంది. అండ్ లీడ్ కోడ్లో మనకి వీక్లీ బేసిస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి వీక్లీ వాళ్ళు ఒక క్వశ్చన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో వీక్లీ హ్యాకథాన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సిస్టమ్ డిజైన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి మనకి హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్, స్కేలబిలిటీ కాన్సెప్ట్స్. ఈ టాపిక్స్ అనేవి బాగా చూసుకోండి. దీనికి రిసోర్సెస్ వచ్చేసి సిస్టమ్ డిజైన్ ప్రీమర్, ఇంకోటేమో సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ. ఇవి రిసోర్సెస్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ కోర్ సబ్జెక్ట్స్ అయితే పక్కాగా 3 అయితే నేర్చుకొని పెట్టుకోవాలి. 3 సబ్జెక్ట్స్ వచ్చేసి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ షెడ్యూలింగ్, డెడ్ లాక్స్, పేజింగ్, థ్రెడ్స్. ఇవి వచ్చి థియరిటికల్ క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ ఈ టాపిక్స్ నుంచి కవర్ అవుతాయి. మనకి ఒకవేళ ప్రోగ్రామ్ వైజ్ అలా అడిగితే మీరు కొంచెం డెప్త్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిబిఎంఎస్ వచ్చి నార్మలైజేషన్, ఇండెక్సింగ్, ట్రాన్సాక్షన్, ఎస్క్యూఎల్ క్వారీస్ బాగా చూసుకోండి. అండ్ డిబిఎంఎస్కి కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది నీడెడ్ ఉంటుంది అనమాట. కంప్యూటర్ నెట్వర్క్స్కి వచ్చి టీసీపీ, ఇంకోటి ఐపీ, హెచ్టిటిపి, వెబ్ సాకెట్స్, లోడ్ బ్యాలెన్సింగ్. ఇవి టాపిక్స్ అనమాట. వీటికి ప్రాక్టీస్ వచ్చేసి రిసోర్సెస్ మీరు ఏం చేస్తారు అంటే ఓఎస్కి గ్యాల్విన్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. డిబిఎంఎస్కి కూడా ఎస్క్యూఎల్ అనేది లీడ్ కోడ్లో ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. అండ్ నెట్వర్క్స్కి వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ బై రాస్ అనేది ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ అయితే పర్చేస్ చేసి మీరు దాంట్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టఫ్ కాంపిటీషన్ ఈక్వల్ టు ది డిఎస్ఏకి ఈక్వల్గా వచ్చేది ఊప్స్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో వచ్చేసి కీ కాన్సెప్ట్స్ మనకి క్లాసెస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, డిజైన్ ప్యాటర్న్స్, సాలిడ్ ప్రిన్సిపల్స్. ఇవైతే మెయిన్ కీ కాన్సెప్ట్స్ అనమాట. వీటికి రిసోర్స్ వచ్చేసి మనకి లీడ్ కోడ్. యాజ్ యూజువల్ లీడ్ కోడ్లో ఎల్ఎల్డి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. హెడ్ ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. డిజైన్ ప్యాటర్న్స్కి యూ కెన్ గో ఫర్ హెడ్ ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్స్.
దాని తర్వాత కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా మనకి గూగుల్, మెటా, అమెజాన్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వాళ్ళు మెయిన్గా ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో మనం దాని కోసం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి కోడ్ ఫోర్సెస్, డివ్ టు సిడి లెవెల్, ఇంకోటి లీడ్ కోడ్, హార్డ్ ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. లీడ్ కోడ్ లో మనకి హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీటికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి కోడ్ చెఫ్ ఒకటి, ఎట్ కోడర్ ఒకటి. లీడ్ కోడ్ లో వీక్లీ కంటెస్ట్ అనేది జరుగుతుందని మీకు ముందే చెప్పాను కదా. వీక్లీ కంటెస్ట్ లో మనకి గూగుల్, మెటా వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక క్వశ్చన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఆ కాంపిటీషన్ లెవెల్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. ఈ కంపెనీస్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ ఇంకా ఆప్టిట్యూడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. దానికి వచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ నెంబర్ సిస్టమ్, ప్రాబబిలిటీ, పర్మ్యూటేషన్ అండ్ కాంబినేషన్, లాజికల్ పజిల్స్, బ్లడ్ రిలేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్స్ అయితే బాగా చూసుకోవాలి మీరు. వీటికి రిసోర్సెస్ మనకి అగర్వాల్ ఆంప్లిట్యూడ్ బుక్, ఇండియన్ బిగ్స్ ఫర్ ప్రాక్టీస్. ఇండియన్ బిగ్స్ అనేది ఒక వెబ్సైట్, దీంట్లో మీరు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. అట్ లాస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 150 నుంచి 200 డిఎస్ఏ క్వశ్చన్స్ అయితే చేయాలి లీడ్ కోడ్ నుంచి. అండ్ ఫండమెంటల్ కోర్ సబ్జెక్ట్స్ అయితే రివైజ్ చేసుకోవాలి, ఓఎస్, డిబిఎంఎస్, ఇంకోటి నెట్వర్క్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఊప్స్ కూడా. కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి ఆన్లైన్లో. ఇంటర్వ్యూ బైట్ ఇంకా ప్రామ్ అనేవి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మీకు కొంచెం ఫియర్ అనేది ఉండదన్నమాట. ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా రియల్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసుకోవడం వల్ల మీ రెజ్యూమే అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. ఆ రియల్ ప్రాజెక్ట్స్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇంకా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ మనం డిఎస్ఏ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత టఫ్ క్వశ్చన్ అయినా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం. డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డిఎస్ఏని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ అవుతాయి అన్నమాట. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.